హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకైతే వెళ్దాం. ఈరోజు వీడియో ప్రతి టైలర్‌కి ఉపయోగపడుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకే అర్థమైపోతుంది. టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇవైతే ఖచ్చితంగా ఫేస్ చేసుంటారండి. ఒక జాకెట్టు మనం అర్ధగంటలో కుట్టేది ఒక రోజు, 2 రోజులకు కుడతాం. సూదులు విరిగిపోవడము, మిషన్ రిపేర్ రావడము అలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి ఎందుకు జరుగుతాయంటే ఖచ్చితంగా డిస్టే తగిలుంటుందండి. డిస్ట్ తగలడం వల్ల మనకి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు కదా! ఒకరి కళ్ళున్నట్టు ఇంకొకరి కళ్ళుండవండి. మనం కష్టపడితేనే కదా మనకు డబ్బులొస్తాయి. కానీ వాళ్ళు అది అనుకోరు. చూడు వాళ్ళు డబ్బులు ఎక్కువ సంపాదించేస్తున్నారు అనుకుంటారు. దాని వెనక ఎంత కష్టం ఉందో అది మనకే తెలుస్తది. వాళ్ళకేం తెలుస్తది మాట్లాడేస్తారు. ఇంకా అదే దాని గురించే మాట్లాడుకుంటారు. అలాంటప్పుడే మనకి ఏందంటే తలనొప్పి రావడము, ఒళ్ళు నొప్పులు రావడము, ఫీవర్ వచ్చినట్టు ఉండడము అలాంటివన్నీ ఫేస్ చేస్తుంటాం. ఇంకొకటి బట్టలు ఉండి కూడా కుట్టలేకపోతుంటాము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా వారానికి 2 సార్లైనా డిస్ట్ అయితే తీపిచ్చుకోవాలండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళ దగ్గర తీపిచ్చుకోవాలి. లేకపోతే మనమైనా కానీ తీసుకోవచ్చు. దానికి ఇంకేం అవసరం లేదు. ఉప్పు అనేది ఉంటే చాలండి. ఉప్పు ఎంతో నరదిష్టిని తోసేస్తుంది. మనం ఏం చేయాలంటే మంగళవారము, శుక్రవారము ఆ 2 రోజుల్లో మనము ఉప్పుతో గానీ దిష్టి తీసుకుంటే ఖచ్చితంగా మనకి రిలీఫ్ అయ్యేదానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ప్రాబ్లమ్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేసుంటారు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. దానికి నేను మళ్ళీ అదే సొల్యూషన్ అయితే పాటించానండి. అందుకని నాకు రిలీఫ్ అయితే అయింది. ముందుగా అయితే ఉప్పు అయితే తీసుకోండి. అది కూడా ఎడమ చేత్తోతే తీసుకోండి. ఎడమ చేత్తో తీసుకున్న తర్వాత మిషన్ దగ్గరకొచ్చేసి అప్పుడొచ్చేసి ఎడమ చేత్తో ఫస్ట్ ఎడమ చేతిని పక్క నుంచి 3 ట్రిప్పులయితే ఇలా తిప్పుకోండి. 3 ట్రిప్పులు తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇలా రిటర్న్ కూడా 3 ట్రిప్పులయితే ఇలా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా స్ట్రైట్‌గా ఇలా 3 సార్లయితే ఖచ్చితంగా తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత థు థు అని చెప్పేసి దిష్టి పోయేదానికి 3 సార్లు అలా కూడా అనండి. అలా అనిన తర్వాత మనకు ఒక చెంబులో అయితే నీళ్ళైతే పెట్టుకోండి పక్కన. ఆ చెంబులో అయితే వేసేయండి. వేసిన తర్వాత ఒక 10, 15 నిమిషాలకు ఆ ఉప్పు అయితే కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత మనకి చెట్టు అనేది ఉంటుంది. లేదా సింక్‌లోనో ఎక్కడో దగ్గర లేదా రోడ్లో అయినా ఇంటి బయటైనా ఎక్కడో దగ్గర పోసేయండి. ఆ డిష్ అది అక్కడికి పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ మరి.